మనకి చంద్రబాబు నాయుడు గారు భలే చెప్పారండి. గత ప్రభుత్వం తాలూకు బిల్లులట ఆపేశారట, అందువల్ల వీళ్ళు ఏం చేయలేకపోయారట. అట్లానే ప్రభుత్వం హయాంలో భారీగా పడిపోయిందట జిఎస్డిపి, ఆదాయం కూడా లేదట. ఇవన్నీ నిజంగా అసలు నమ్ముతారు ఎవరైనా? పదే పదే నాకైతే పోయిన సంవత్సరం ఈయన ఇదే సమయంలో ఏదైతే ఒక ప్రెస్ మీటు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో అదే కనపడింది మళ్ళీ నాకు. కాస్త ఇయర్ మారుండొచ్చు. అట్లానే నాకైతే నిన్న నారాయణ గారు ఒకటి చెప్పారు కదా. ఏం చెప్పారు? ఈ అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో అడవిలాగా పెరిగిపోయిందట. దాన్ని తొలగించడానికి పిచ్చి కంపలకి మాకు ఎంత పట్టింది, ఇప్పుడు మళ్ళీ పెరిగాయి కాబట్టి మళ్ళీ తొలగిస్తాం అంటారు ఆయన. కానీ ఇప్పుడు ఆయన అంటే నిర్లక్ష్యం వహించాడు కాబట్టి అడవిలాగా పెరిగిపోయింది. దానికి 40 కోట్లు 39 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళీ పెరిగిందంటే దానికి ఈసారి ఎవరు నిర్లక్ష్యం వహించినట్టు? ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవన్నీ వదిలేసేసి అన్నీ గత ప్రభుత్వం అంటే ఎలా కుదురుతుందండి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. నిన్న నారాయణ గారు, రేపు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత నిమ్మల రామానాయుడు గారు, లేకపోతే అంటే మళ్ళీ సవిత గారు, ఇక వరుసగా ఇలా మాట్లాడుతూ పోతే 18వ నెలకు వచ్చిన తర్వాత కూడా ఇది కరెక్టా?